సో జగన్ పరిపాలన ఆల్మోస్ట్ ఆల్ ఈ 5 ఇయర్స్ చూసారు కదా. Yeah. సో జగన్ పరిపాలనకి చంద్రబాబు నాయుడు పరిపాలనకి అసలు డిఫరెన్స్ ఏంటండి? సో జగన్ గారు తీసుకుని వచ్చిన 3 రాజధానుల గురించి ఏమంటారండి? Yeah. ప్రతిపక్షాలు జగన్ సంక్షేమ పథకాలు చేస్తున్నారు కానీ ఎలాంటి డెవలప్మెంట్ లేదు, అప్పులు తీసుకుని వచ్చి పెట్టాల్సిన అవసరం ఏంటి అని అడుగుతున్నారు కదా. సో ఏపీలో ఇప్పుడు కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారండి? జగనే వస్తాడండి. ఎందువల్లండి? అంటే నేను అబ్జర్వ్ చేస్తున్నా కొన్ని మంత్స్ నుంచి. సో ఆయన పరిపాలన కానీ ఆయన పథకాలు కానీ అన్ని పాజిటివ్ ఉన్నాయి. సో జగనే వస్తాడని నేను అనుకుంటున్నాను. కానీ ప్రతిపక్షాలు ఎలాంటి డెవలప్మెంట్ లేదు, అలాగే సైకో పరిపాలన అంటున్నారు కదా, దాని గురించి ఏమంటారండి? అంటే నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం వాళ్ళు చేసింది ఏదేదో అమరావతి అన్నారు అదన్నారు, బట్ జగన్ రియాలిటీలో ఉండి ఆయన చేస్తున్న ఎడ్యుకేషన్ రీఫార్మ్ చేస్తున్నాడు. సో అంతా నాకు బాగా అనిపించేది. ఏపీ పీపుల్ కూడా అర్థం చేసుకుని మళ్ళీ జగన్ కే గెలిపిస్తారని నేను అనుకుంటున్నాను. సో జగన్ గారు తీసుకుని వచ్చిన 3 రాజధానుల గురించి ఏమంటారండి? యా, ఇట్స్ గుడ్ ఐడియా. కానీ ఎక్కడ ఒక రాజధాని కూడా చేయలేకపోయారు కదా. ఆల్రెడీ వైజాగ్ డెవలప్ అయింది కాబట్టి సో దాన్ని డెవలప్ చేయడం ఈజీ. కొత్త క్యాపిటల్ కట్టి దాన్ని డెవలప్ చేయడం కన్నా వైజాగ్ డెవలప్ చేయడం ఈజీ. సో జగన్ పరిపాలన ఆల్మోస్ట్ ఆల్ ఈ 5 ఇయర్స్ చూసారు కదా. Yeah. సో జగన్ పరిపాలనకి చంద్రబాబు నాయుడు పరిపాలనకి అసలు డిఫరెన్స్ ఏంటండి ఇద్దరు పరిపాలనలో? చంద్రబాబు నాయుడు గారు బాగానే చేశారు, బట్ ఈయన కామన్ పబ్లిక్ తోటి ఎక్కువ ఇంటరాక్షన్ అయ్యాడు కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూ జగన్ ఈజ్ బెటర్ అని. కానీ ప్రతిపక్షాలు జగన్ సంక్షేమ పథకాలు చేస్తున్నారు కానీ ఎలాంటి డెవలప్మెంట్ లేదు, అప్పులు తీసుకుని వచ్చి పెట్టాల్సిన అవసరం ఏంటి అని అడుగుతున్నారు కదా ప్రతిపక్షాలు, దానికి ఏమంటారు? అప్పులు అనేది ఎవ్రీ స్టేట్ చేస్తూనే ఉంటాయి మీరు అబ్జర్వ్ చేస్తే. సో అది పెద్ద ఇష్యూ కాదు, దాన్ని రెక్టిఫై చేస్తారు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్. సో లాస్ట్ టైం వైసీపీకి 150 సీట్లు వచ్చాయి కదా, ఈసారి అలాంటి ఎన్ని సీట్లు రాబోతున్నాయండి? కొన్ని తక్కువ రావచ్చు, కానీ మోస్ట్లీ జగన్ గెలవచ్చు అని నేను అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ ఒకవైపు ఉన్నాయి కదా, ఇన్ కేసు వాళ్ళ చెల్లెలు కూడా ఆమెకి అతనికి ఆపోజిట్ లో ఉన్నారు కదా, సో అయినా గెలుస్తారంటారా? సారీ, వాళ్ళ చెల్లెలు కూడా ఆమెకి అతనికి ఆపోజిట్ లోనే ఉంది కదా కాంగ్రెస్ లో, సో విమర్శలు కూడా చేస్తుంది. సో దాని వల్ల ఎలాంటి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది? జగన్ పాజిటివ్ అవుతుంది. అది ఇప్పుడు అందరూ ఒకటి జగన్ ఒక్కడు అన్న ఫీలింగ్ పోయి జగనే గెలుస్తాడని నేను అనుకుంటున్నాను. ఈసారి ఎన్ని సీట్లు రావచ్చండి వైసీపీకి? 100+. థ్యాంక్ యూ.